ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్. సో ఈరోజు ఎపిసోడ్ అందరు చూసుంటారుగా. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందంటే నిన్నటిది ఈరోజుది మొత్తం కలిపి, అంటే నిన్నటి సగం ఈరోజు సగం కలిపి ఒక ఎపిసోడ్ చేశారు. ఎందుకంటే బాగా ల్యాగ్ అయిపోయింది అండ్ నామినేషన్స్ ప్రాసెస్ కూడా 2 రోజులు వచ్చింది కాబట్టి మనకి. అందుకని నిన్నటి ఎపిసోడ్ నిన్న జరిగిందంతా ఈరోజు జరిగిన దాంట్లో కొంచెం, అంటే పొద్దున్న దాకా మొత్తం కలిపేసి ఒక ఎపిసోడ్ లాగా చేశారు. సో ఆ ఎపిసోడ్ గురించి ఏం జరిగింది, ఏంటి, ఎలా జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, ఏంటి ఇలా చెప్తున్నాను అని అనుకోవద్దు. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి అండ్ మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి. చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మన వీడియోస్ కూడా. అండ్ అలానే మన కంటెంట్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు చూసిన ఎపిసోడ్లో స్టార్టింగే మనకి నిన్నటి మార్నింగ్ ఎపిసోడ్, నిన్న మార్నింగ్ జరిగిన నిన్న స్టార్టింగ్ డే మార్నింగ్ సాంగ్తో అయిపోయింది. సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకా మన కామెడీ కింగ్ తెలుసు కదా, మామూలుగా ఇచ్చి పడేస్తున్నాడు కామెడీ అయితే. అండ్ ప్రతి ఒక్కరిని, అంటే ఎవరిని నొప్పించకుండా, ఎవరితో అంటే కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవల్లాగా పెట్టుకోకుండా చాలా పద్ధతిగా, చాలా నీట్గా భలే కామెడీ చేస్తున్నాడు ఇమాన్యుయల్ గారు. ఎంత బాగుందంటే, అంటే లాస్ట్ సీజన్స్లో మనం చూసినట్టు అవినాష్ గారు ఏదైతే ఎంటర్టైనర్ ఆఫ్ ద బిగ్ బాస్ అని చెప్పి వచ్చిందో దానికి మించి మన ఇమాన్యుయల్ సూపర్గా చేస్తున్నాడు. అంటే అవినాష్ గారి కంటే మించి ఇమాన్యుయల్ సూపర్గా ఉన్నాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 9 కొంచెం చూడాలనిపించినా లేదా కొంచెం హైప్ వచ్చినా ఏదైనా ఇమాన్యుయల్ గారి వల్లే. చాలా ప్లస్ ఇమాన్యుయల్ గారు బిగ్ బాస్ సీజన్ 9లో ప్లస్ అంటే ఇమాన్యుయల్ గారు. స్టార్టింగ్లో కామెడీ వాళ్ళతో కామెడీ చేసేది ఏంటి, ఆ ఎక్సర్సైజ్ చేసేది ఏంటి, అండ్ రీతు గారితో ఆ కామెడీకి కన్వర్జేషన్స్ కానీ, దాని తర్వాత ఎపిసోడ్ మనకి చూస్తూ వెళ్తే ఎపిసోడ్లో మధ్యలో కామెంటరీ ఇవ్వటం, ఆ బోర్డు నామినేషన్స్ బోర్డు చూసి కామెంటరీ ఇవ్వటం, ఎంత అంటే టూ గుడ్ అసలు ఇమాన్యుయల్ గారు. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. సో అలానే అంటే ఓన్లీ కామెడీ, ఇతను కామెడీ పీసు అని అనుకోకుండా కామెడీ చేస్తున్నాడు. అండ్ కామెడీ ఉంటుంది. టాస్క్లు వస్తే 100% తనకి వీలైనంత బట్టికి 100% ఇస్తున్నాడు. అట్లానే అందరితో కన్వర్జేషన్స్ బాగున్నాయి, బాండింగ్స్ బాగున్నాయి, అన్ని విధాలుగా తను బాగున్నాడు. కానీ తన మీద బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తున్నారు. అవన్నిటి గురించి పట్టించుకోకుండా, అవన్నీ మనసుకి తీసుకోకుండా తను ఉండే పద్ధతి కానీ, తను చేసేది కానీ అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే టాప్ 5లో ఖచ్చితంగా తను ఉంటారు. టాప్ 5 కాదండి, టాప్ 3లో కూడా ఉంటాడు ఇమాన్యుయల్. ఇది నా ఫీలింగ్, నా ఒపీనియన్ ఇమాన్యుయల్ గారి మీద. సో గుడ్ లక్ ఇమాన్యుయల్ గురించి అయిపోయింది. అయితే మన సంజన గారు ఫస్ట్లో ఏదైతే చేశారో దాని తర్వాత వచ్చిన గొడవ చూశారు. సంజన గారును మన మాధురి గారు కావాలని అందరినీ ప్రాంక్ చేద్దామని చెప్పేసి కావాలని ఫేక్ గొడవ, ఏదో కంటెంట్ బోర్ కొడుతుంది, కంటెంట్ క్రియేట్ చేయాలని ఏదైతే సంజన గారు స్టార్టింగ్లో తీసుకున్నారో అదే డెసిషన్ మాధురి గారు కూడా తీసుకొని వచ్చినట్టుంది. కొంచెం రావటం ఇంట్లో అడుగుపెట్టిన కాడి నుంచి ప్రతి నిమిషం గొడవే, నిద్ర పడుకునేదాకా ప్రతి విషయంలో గొడవే, ప్రతి ఒక్కరితో గొడవే, గందరగోళం చేసి పెట్టేస్తున్నారు. మాధురి గారు అసలు ఆమె దెబ్బకి అందరూ విలవిల్లాడిపోతున్నారు. ఏంటి గొడవ, ఏంటి ఈమెంది ప్రతి దానికి అరుస్తుంది, ప్రతి ఒక్కరిని అరుస్తుంది, ప్రతి దాంట్లో వేలు పెడుతుంది, ప్రతి దాంట్లో దూరిపోతుంది అని చెప్పేసి అందరి ఫీలింగ్. నా ఫీలింగ్ కూడా అదే. సో మీ ఫీలింగ్ ఏంటి మాధురి గారి మీద, ఆ మాట తీరు మీద ఏంటి అనేది కామెంట్ చేయండి. సో మనం దీనికి వస్తే కనుక సంజన గారు స్టార్టింగ్లో ఎట్లయితే కావాలని కంటెంట్ క్రియేట్ కోసం తన ఫోకస్ చూపించుకోవడానికి ఏదైతే చేశారో అదేవిధంగా అదే స్ట్రాటజీతో మన మాధురి గారు కూడా అట్లానే ఉంటున్నారు. కావాలని గొడవలు, అసలు ఏం పాయింట్లు, బేస్లెస్ పాయింట్, అసలు ఏమీ లేని చోట కూడా గొడవ పెట్టుకుంటున్నారు. సో అలా నిన్న జరిగిన 2 గొడవల గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏం జరిగింది, మన సంజన గారు అండ్ మన మాధురి గారు ఇద్దరు కలిసి
గొడవ పెట్టుకుందాము చిన్న విషయంలో, అసలు బోర్ కొడుతుంది, చాలా ఇరిటేట్గా ఉంది, కావాలని గొడవ పెట్టుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అది ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అండ్ వచ్చారు. స్టార్టింగే మాధురి గారు, ఇమాన్యుయల్ ఇట్రా, మీ అమ్మ నాది బొట్టు పిల్లలు తీసేసింది, పోయి అడుగుపో అంటే, ఇక్కడ ఇమాన్యుయల్కి సంబంధం లేదు, కానీ ఇమాన్యుయల్ ఏదో ఒకటి రకంగా లాగుదాము, ఇమాన్యుయల్ది బయటికి తీద్దామని ఏదో అనుకుంటున్నారు మాధురి గారు. కానీ ఆమె ఏమనుకుంటుంది, అందరు మాస్కులు నేను బయటికి తీస్తాను, మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎట్లయితే చేశారో అందరు మాస్కులు బయటికి తీస్తాను అది ఇదని కొంచెం తీసుకుంది. ఆయన ఏదైతే చేశారో దాంట్లో కొంచెం తీసుకొని, ఈ గొడవల విషయంలో సంజన గారిది కొంచెం తీసుకొని ఈ గేమ్ స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ విధంగా ఆమె వెళ్తూ ఉంటే ఎక్కువ రోజులు అక్కడ సస్టైన్ అవ్వలేరు. ఫస్ట్ 1 వీకే కాబట్టి ఈ వీక్లో ఉంటారు, నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఖచ్చితంగా ఉంటారు. దాని తర్వాత గొడవ ఏంటంటే బొట్టు పిల్లలు దాచిపెట్టేది అది ఇదని. ఇక్కడ ప్రాంక్ అని చెప్పేసి ఒకరి మీద ఒకరు సంజన గారి మీద ఎంత కోపం ఉందో ఈమె చూపించేసుకున్నారు, మాధురి గారి మీద ఎంత కోపం ఉందో సంజన గారికి ఇచ్చేసుకున్నారు. వీళ్ళిద్దరు ఇంత సీరియస్గా ఇంత గొడవ పడుతుంటే, అది లేదు నీవు దొంగతనం చేసావు, నువ్వు దొంగలు బోర్డు వేసుకున్నావు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు వేసుకున్నావు, నీకు ఇదేనా, గుడ్లు దొంగతనం చేస్తావు, అస్సలు ప్రతి పాయింట్ మాట్లాడారు. అంటే తను చూశారు కాబట్టి అన్ని పాయింట్లు మాట్లాడారు. మధ్యలో రాము ఈ గొడవ ఇదవ్వటానికి రాము ప్రాంక్ అని మనకు తెలియటానికి రాము ఏం చేశాడు, ఆ బొట్టు బిడ్డల ప్యాకెట్ ఏదో తీసుకొచ్చి మాధురి గారికి ఇస్తే అక్కడ సంజన బయటపడి నవ్వుకున్నారు. కానీ చూసే వాళ్ళందరూ ఇంకోసారి గొడవ జరిగితే వెళ్తారా? ఎవ్వరు వెళ్ళరు, సైలెంట్గా ఉంటారు. అసలే మన రీతుకి, ఇమాన్యుయల్కి, సుమన్ గారికి, వీళ్ళ ముగ్గురికి గొడవలు జరిగితే, మన వీధుల గొడవలు జరిగితే ఎలా వెళ్ళి చూస్తామో, పక్కింట్లో గొడవ జరిగితే ఎలా వెళ్ళి చూస్తామో అలా చూస్తూ ఉంటారు. అంటే గొడవలు జరిగితే వీళ్ళు పోయి అక్కడ ఇంట్రెస్టింగ్గా కొట్టుకోండి అన్నట్టు ఉంటారు అనమాట. అదే జరిగింది. సో ప్రాంక్ అని తెలియగానే అందరూ నీరసపడిపోయారు. అయిపోయింది, ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మన దివ్య గారితో ఏంటి, దివ్య గారికి చెప్పకుండా దివ్య అక్కడ రేషన్ మేనేజర్, ఆమె అందరికి పోర్షన్స్ ఇస్తూ ఉంటుంది, అంటే కర్రీస్ని డివైడ్ చేస్తుంది ఉన్న వాళ్ళందరికీ. సో అది ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఉన్న రూలే. దానికి ఈమె ఫుడ్ రేషన్ మేనేజర్ని మార్చి ఆమె రేషన్ మేనేజర్ అవ్వాలని చెప్పేసి అక్కడ కావాలని ఏమి లేని చోట కూడా అరుస్తానండి. అక్కడ నీట్గా మన దివ్య గారు వచ్చి, మీరు నాకు చెప్పకుండా ఎందుకు వేసుకున్నారు, నాకు చెప్పాల్సింది కదా ఒక మాట అని అంటే, అసలు నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు మాట్లాడమాక నాతో, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, అండ్ మీ ఇలాగ బాండింగ్స్ పెట్టుకోవడానికి రా, అసలు మీతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదండి, మీతో బాండ్ కూడా అవసరం లేదంటే, అవును మేము వచ్చామా బాండ్ పెట్టుకోవడానికి, నానా అంటే అని చెప్పేసి కొన్ని యాక్షన్లు చేసింది. అండ్ ఎవరు నానా అని ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారని అడిగితే, నిన్ను కాదు కదా అన్నోళ్ళనే అంటున్నాను అని చెప్పి అక్కడ తనుజ గారిని కూడా లాగారు. కానీ ఈ తనుజ ఓవర్ యాక్షన్ వల్ల రాజు అనుకుంటూ ఆమె చుట్టూ తిరుగుతుంది. తనుజ గారికి అసలు ఎవరితో ఎలా ఉండాలి, ఏంటి, ఎవరు తనని మ్యానిపులేట్ చేస్తున్నారో కూడా ఏమీ తెలియకుండా ఏది ఉంటే అది, ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళతో ఉంటుంది, వాళ్ళు క్లోజ్గా లేనప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి వెనకాల మాట్లాడుతూనే ఉంటుంది. ఇది తనుజ గారు చేసేది. తనుజ గారు కనుక మార్చుకోకపోతే, ఆమె ఇట్లానే ఉంటే నామినేషన్స్లో ఖచ్చితంగా ఆమె కూడా బయటకు వస్తారు. కానీ వెనకాల ఫాలోయింగ్ ఉంది కాబట్టి కొంచెం సస్టైన్ అవుతున్నారు. అక్కడ ఫాలోయింగ్ లేకపోతే కనుక ఖచ్చితంగా బయటకు వస్తారు. సో అది అయిపోయిన తర్వాత మన దివ్య గారి గురించి మాట్లాడదాం. దివ్య గారు చెప్పారు, నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇక్కడ ఏమో అనాల్సిన మాటలన్నీ అనేసి వదిలేసి దాని తర్వాత ఇది మరీ అరాచకంగా చేస్తున్నారు మాధురి గారు. చాలా అంటే చాలా అరాచకంగా చేస్తున్నారు. అండ్ కళ్యాణ్ కెప్టెన్గా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాడు. కెప్టెన్ కళ్యాణ్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా బాగుంటాడు అనుకుంటే, పాపం కెప్టెన్ అయ్యిన కాడి నుంచి గొడవలే. ఆయన కెప్టెన్ ఎప్పుడైతే అయ్యాడో అక్కడి నుంచి ఇప్పటిదాకా అన్ని గొడవలే జరుగుతున్నాయి. రెండింటికి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడి అట్లా కాదు ఇలా అని చెప్పి అక్కడ కూడా కొంచెం నీట్గా మాట్లాడాడు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేం చూపించారు మనకి, ఇమాన్యుయల్ కామెడీ. ఏది నేను చెప్పాను కదా ముందే, మన ఇమాన్యుయల్ కామెడీలో తోపు అసలు. ఆ నామినేషన్స్ బోర్డు చూసి కాసేపు కామెడీ చేశారు, అందరూ బాగా నవ్వుకున్నారు, చాలా రిలీఫ్ కూడా ఉంటుంది అన్నమాట వాళ్ళకు. సరే ఇది జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన
కుటుంబం కుటుంబం బర్ని గారి కుటుంబం స్టార్ట్ షురు కుటుంబం. ఈ నాన్న కూతురు బాండ్ ఏందో, అన్నా చెల్లెల బాండ్ ఏందో, వీళ్ళ గేమ్ను వదిలేసి మళ్ళీ పైపెచ్చి క్లియర్గా చెబుతున్నా కూడా వినకుండా తనుజ నేనేం చేశాను అని అడుగుతారు. కానీ ఆమె బాండింగ్స్ పెట్టుకొని ఆమె గేమ్ను వదిలేసి అందరితో ఏదో మంచిగా ఉండాలనుకొని మంచిగా వెళ్ళి ఆడకే రివర్స్ అయ్యేసరికి ఆడాలికి ఏడుస్తా ఇలా ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే దివ్య గారికి అండ్ మన తనుజ గారికి చిన్న విషయంలో అదే మొన్న కెప్టెన్సీ విషయంలో గొడవ జరిగింది కదా, అదే విషయంలో మాట వచ్చి వాళ్ళు ఏం జరిగింది ఏంటనే విషయంలో మాట్లాడుకుంటా బాగా రేజ్ అయ్యారు. ఇక్కడ మన నాన్నగారు వచ్చి కూర్చొని నేను పెద్ద రాయండి అని చెప్పి మీ ఇద్దరు సైలెంట్గా ఉండండి, మీ ఇద్దరు వల్ల బాగా ఇబ్బంది అవుతుంది, మీరు ఆ టాపిక్ తీద్దన్నారు కదా ఎందుకు తీస్తారని ఈయన ఒకరికొకరు కూర్చొని ఏడవటాలు, ఒకరికొకరు తిట్టుకోవటాలు, గట్టిగా అరుచుకోవటాలు. వీళ్ళు ముగ్గురే మనకి ఎపిసోడ్లో 5 నిమిషాలు చూపించారేమో, కానీ లైవ్లో అయితే ఒక 2 hours 3 hours జరిగింది వీళ్ళిద్దరు ముగ్గురిదే. ఇంకెక్కడ బయట ఏం చూపించలేదు ఏం జరుగుతుంది ఏంటనేది. సో అలా వీళ్ళ కుటుంబం, వీళ్ళ బాండింగ్స్, వీళ్ళ ఏడుపులు, వీళ్ళ పెడబొప్పులు జరుగుతుంది. ఎంత చెప్పినా మారదు. సో ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి మన గౌరవ్ గుప్తాకి, ఈయన పేరు నాకు అసలు గుర్తుండట్ల గౌతమ్ అనే వస్తుంది. గౌరవ్ గారికి ఏం చెప్పారు, మన ఆయేష గారి చేత తెలుగు టీచర్ లాగా మీరు ఉంటారు, స్టూడెంట్ లాగా గౌరవ్ గారు ఉంటారు, తెలుగు నేర్పించండి, బజర్ మోగైన కాడి నుంచి మీ టాస్క్ మొదలైంది, బజర్ ఎండ్ అయ్యేదాకా మీకు తెలుగులోనే మాట్లాడించాలని. అంటే అక్కడ మన ఇమాన్యుయల్ తెలుసు కదా, కామెడీ కింగ్, ఇంకా అసలు చెప్పేదే లేదు, చిన్నది లైన్ దొరికితే చాలు అల్లుగా వెళ్ళిపోతాడు. ఆడ ఆయేష కూడా పాపం తనకు కూడా తెలుగు రాదు, తను తమిళ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి తనకు కూడా తెలుగు రాదు, అయినా ట్రై చేసింది. అండ్ ఇమాన్యుయల్ వీళ్ళు ఇచ్చిన సపోర్ట్కి అది వాళ్ళది కొంచెం హైలైట్ అయింది. ఈ గ్యాప్లో కూడా ఇక్కడ ఈ బాండింగ్ కుటుంబం ఉంది ఏదైతే ఉందో అది జరుగుతూనే ఉంది. సరే అది అయిపోయింది. దాని తర్వాత వచ్చేసరికి మన రమ్య గారు ఉన్నారు. రమ్య గారు పవర్ ఉంది కదా, లగ్జరీ ఫుడ్ కోసం పాపం బిగ్ బాస్ వాళ్ళేదో ఒక పవర్ పెట్టి కొంచెం చెప్తారులే అని అనుకుంటే ఇంత పొడుగు లిస్ట్ ఇచ్చింది. అది ఒక 10 మందికి, అక్కడ ఉన్న 16 మందికి సరిపోయేంత లిస్ట్ ఇచ్చింది. ఆమె సెలెక్ట్ చేసుకుంది, ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంది. సో వాళ్ళిద్దరు వెళ్ళి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వెళ్ళి ఆర్డర్ చెప్తుంటే పక్కన సంజన గారు అవాక్ అవుతున్నారు, రీతు అయితే అమ్మ ఏంది అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఫుడ్ వచ్చింది, ఫుడ్ ఫుల్గా తిన్నారు. అది మనకి చూపిస్తారు నెక్స్ట్. భయంకరంగా అసలు తినలేక తిన్నారు వాళ్ళు. అదంతా నిన్న జరిగింది. ఈరోజు వాళ్ళకి ఫుడ్ వచ్చింది పొద్దున పూట అనమాట. సో అలా ఫుడ్ ఆర్డర్ అయిపోయింది. ఆమె ఏందో కోరికలు ఏంటేంటో జరుగుతుంది. సరే కానీ వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుందో, వాళ్ళు ఫుడ్ ఎవరికైనా షేర్ చేస్తే మళ్ళీ పవర్ పోవచ్చు, లేకపోతే ఏం జరిగింది ఏంటనేది చూద్దాం. కానీ ఫుడ్ అయితే గట్టిగా ఆర్డర్ చేశారు, గట్టిగా తిన్నారు. అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ రోజుకి అంటే నిన్నంతా అది చూపించారు. ఈరోజు మార్నింగ్ అండ్ అదే ఈవినింగ్, అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మన ఇమాన్యుయల్ గారిది కామెడీ చూపించారు. కామెడీలో అక్కడ డిమాన్ పవన్ ఆయేష డ్యాన్స్ వేస్తుంటే రీతు ఏడవటము, అండ్ రీతు అండ్ మన సుమన్ గారు కన్వర్జేషన్ కొంచెం లిప్సింగ్తో మన ఇమాన్యుయల్ ఇచ్చిన కంటెంట్ సూపర్ అంటే సూపర్ కంటెంట్ అండి. నవ్వుకుంటారు అసలు. ఇమాన్యుయల్ ఆ కనిపించే కాసేపే ప్రశాంతంగా బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మిగతా అదంతా వేస్ట్గా అనిపిస్తుంది. మిగతా ఏదైతే ఉందో మిగతా 20 నిమిషాలు ఏదైతే వేరే కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్ అసలు ఎంత ఇదిగా ఉందంటే ప్రతిరోజు గొడవ తప్పించి ఇంకేం లేదు అక్కడ. ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి ఆ కామెడీగా లేకపోతే జరిగేది మనకి కొంచెం ఎంటర్టైనింగ్గా చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. అక్కడ ఏమైంది, మన డిమాన్ పవన్ ఆయుష్తో డ్యాన్స్ వేస్తుంటే రీతు కళ్ళ మట్టి నీళ్ళు పెట్టుకుంటుంటే ఇమాన్యుయల్ ఇచ్చిన కామెడీ, ఆ ఎలివేషన్స్ సూపరు. మీరు కనుక మిస్ అయితే కనుక
అదంతా మనం చెప్పలేము. అది ఇమాన్యుయల్ గారు చెప్తేనే బాగుంటుంది, ఆయన మాటలు వింటేనే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. సో ఇమాన్యుయల్ గారి కామెడీ మీలో ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అక్కడ ఆ పాయింట్లో రీతు గారు ఏడ్చారు. రీతు గారు ఏడ్చిన దానికి అక్కడ వాళ్ళు జరిగేదానికి చాలా ఉంటుంది. అండ్ నైట్ కూడా అదే నైట్ రీతు పాపం దూరంగా కూర్చొని రీతు అను మన డీమన్ పవన్తో కూర్చొని అలిగి నన్ను పట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడద్దు. అండ్ ఈ డైరెక్ట్ విషయం చెప్పండి, ఇండైరెక్ట్గా ఏదో ఒకటి చెప్తా ఉంటుంది. అతనికి బుర్రలేదు కాబట్టి ఏదో అతని దోవలో అతను ఉంటాడు. సో అలా అలిగి మన డిమాన్ పవన్తో కొంచెం పెడమొక్కంగా ఉన్నారు. అది ఎంతోసేపు ఉండదు, మళ్ళీ పొద్దునకి నార్మల్ అయిపోతారు. ఇది నిన్నటి దాకా జరిగిందనమాట. ఈరోజు పొద్దున వచ్చేసరికి సాంగ్ చూపించలేదు. సో ఇంక అప్పటికి ఎపిసోడ్ లెంత్ అయిపోతుంది, సాంగ్ చూపించలా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చూపించారు, ఎపిసోడ్లో చూపించిన దాని గురించి చెప్తున్నాను నేను. ఎపిసోడ్లో మళ్ళీ మన మాధురి గారు కూడా, మాధురి గారి కంటే ముందు ఆయేష గారు క్లీనింగ్ విషయంలో, డిష్ వాష్ క్లీనింగ్ విషయంలో రీతు గారి మీద కొంచెం పెట్టుకొని వచ్చారు. ఆయేష గారు రీతు గారితో చిన్న గొడవ, వాళ్ళది చిన్నదే, నార్మల్గా మాట్లాడుకుంటూ అయిపోయేది. దాన్ని కూడా ఇంత పెద్దది చేసి పెట్టుకున్నారు ఇద్దరు కలిసి. దాంట్లో ఈ మాధురి గారు అబ్బో వీళ్ళకి ఎక్కువ కంటెంట్ దొరుకుతుంది, నేను కూడా రావాలి అని చెప్పి మధ్యలో వచ్చి ఇది ఇక్కడే ఉంది, అది అక్కడే ఉంది అని మళ్ళీ రీతు గారితో గొడవ. అక్కడ మళ్ళీ మాట. ఇది ఎట్లా ఉందంటే వీకెండ్లో నాకు సార్ ఖచ్చితంగా వీళ్ళ గురించి మాట్లాడతారు. ఏందమ్మా గొడవ పడితే పడ్డారు, గిసే ఏంది మాటలు అని ఖచ్చితంగా వీళ్ళందరి గురించి పాయింట్అవుట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిందే, వాళ్ళు ఇవ్వాల్సిన కంటెంట్ ఇచ్చారు. వీకెండ్లో నాకు సార్ వచ్చి అయ్యే మాట్లాడతారు. వాళ్ళకి వాళ్ళు పెట్టుకొని వచ్చారు, ఒక ఇలా వెళ్దాము, ఇలా స్ట్రాటజీ ఇది చేద్దామని చెప్పేసి. ఆయుష పూర్తిగా వీడియోలన్నీ చూసింది కాబట్టి ఆమెకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆల్రెడీ బిగ్ బాస్ తమిళ్లో ఉన్నారు కాబట్టి. మాధురి గారు ఏంటి ఇవన్నీ చూశారుగా, హరీష్ గారిది ఎలా ఉంది, సంజన గారిది ఎలా ఉందో ఇవన్నీ చూశారు కాబట్టి. సో మనం కూడా అలానే ట్రై చేస్తే వీకెండ్లో మనకి స్కోప్ దొరికిద్ది, మన కంటెంట్ వెళ్తుంది గట్టిగా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అది కదా, మనం మాట్లాడుకోవటం కోసమే ఆమె చేస్తున్నారు, అదనమాట. అలా ఆమె గొడవ ఒకటి. అది అయిపోయిన తర్వాత ఈ రీతు గారిది, ఆయేష గారిది గొడవ విషయంలో అందరూ కూర్చొని మానిటర్, మన రేషన్ మేనేజరు ప్లస్ డిష్ వాషింగ్ వాళ్ళు మొత్తం ఇంకా హౌస్ మేట్స్ మొత్తం అది కార్నర్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. మాట్లాడుకునే టైంలో కూడా మళ్ళీ గొడవ అయింది అక్కడ. ఈ తనుజ గారు ఏంటి ఏదో ఒకటి మాట్లాడాలి మనం కూడా అన్నట్టు ఏదో మాట్లాడితే అక్కడ రీతు ఫైర్ అయింది. అది మనకి కొంచెం కట్టింగ్స్లో చూపించారు కాబట్టి నేను కూడా చిన్నగా చెప్పేస్తున్నాను. పెద్ద గొడవ, అది మామూలు గొడవ కాదు, భయంకరంగా అంటే భయంకరంగా గొడవ పెట్టుకున్నారు. అది అయిపోయిన తర్వాత అక్కడ మనకి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నదే చూపించారు. కానీ నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారు గొడవ రేస్ చేస్తారు. మళ్ళీ మాధురి గారికి రీతు గారికి పెద్ద గొడవ అయింది. ఏంటి, నైట్ పడుకున్నప్పుడు అందరూ మనకి ఎపిసోడ్లో కూడా చూపిస్తారు. వాళ్ళు నైట్ పడుకున్నప్పుడు నిన్నప్పుడు గొడవ మాట్లాడుకుంటూ ఉంటున్నారని మాకు నిద్ర పట్టలేదని బయటకు కూర్చుంటారే, అదే టాపిక్ తీసుకొచ్చి అంటే ఎవరు పడుకోవడానికి వీల్లేదు, ఎవరైనా ఉంటే బయటకు పోయి మాట్లాడుకోండి, మేము పడుకోవాలి, మాకు నిద్ర హెల్త్ ఇంపార్టెంట్ అది ఇదని అంటే ఇది బిగ్ బాస్ రూలా అని చెప్పేసి ఇమాన్యుయల్తో రీతు గారు మాట్లాడుతుంటే, అవును నేనే బిగ్ బాస్, నేనే పెడుతున్నా రూలు, ఇది రూలే, ఇది ఇంతే, ఇలానే చేయాలని. అది బాగా ఓవర్గా మాట్లాడినట్టు అనిపించింది. ఆమెకి ఎంతైనా ఉండొచ్చు, ఆమె బయట ఏంటి అనేది సెకండరీ. అది హౌస్లోకి వచ్చిన తర్వాత అందరూ ఈక్వలే కదా, అందరికీ ఎలా ఉందో అలానే మాట్లాడాలి. సో ఆ గొడవ మనకి రేపటి ఎపిసోడ్లో ఫస్ట్ ఆ గొడవే చూపిస్తారు. దాని తర్వాత కంటెండర్స్ టాస్క్ అవుట్ చూపిస్తారు. సో ఇదండి, గొడవలతో మొదలయ్యి గొడవలతో ఎండ్ అవుతుంది రోజు మొత్తం. ఆ మధ్యలో ఇమాన్యుయల్ కొంచెం అటు ఇటు తిరుగుతా అందరి దగ్గర కామెడీలు చేస్తూ ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ మనం చూడగలుగుతున్నాము. అండ్ బిగ్ బాస్కి రేటింగ్ రావడానికి, బిగ్ బాస్ అంత హైలైట్, సీజన్ 9 హైలైట్ అవడానికి కూడా కారణం మన ఇమాన్యుయల్ గారు, నో డౌట్. అందులో ఈ గొడవలు చెదారం ఇవన్నీ కంటెంట్ కోసం తప్పించి వాళ్ళు దేనికి ఏమీ చేయరు. వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు కాబట్టి గేమ్ ఎలా ఆడతారు ఏంటి అనేది మనం చూద్దాం. ఎలా ఆడారు ఏంటి, గేమ్స్లో ఎలా పాల్గొంటారు ఏంటి అనేది కూడా మనం, ఎలా ఆడతారు వాళ్ళ ఇంటెన్షన్ ఏందో కూడా మనం
నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. రేపు ఎపిసోడ్లో మనకు అన్ని క్లియర్గా వస్తాయి. ఎపిసోడ్ అయిపోగానే మళ్ళీ ఇలానే మీకు వీడియో ఫాస్ట్గా అందేలాగా, అండ్ ప్రతి ఎపిసోడ్ రివ్యూ అక్కడ కంటెంట్ని బట్టి మన ఎపిసోడ్ లెంత్ ఉంటుందండి. ఓకేనా? మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నీ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.